కుంతీ నందనులు ప్రవర్తనలో ప్రతివారు సత్యవచస్కులు, ధార్మికులు. ఈ మహానుభావుడు నహ్యయుక్తం నచాసత్యం నాసహ్యం నచవాప్రియం భాషితం చారుభాషస్య జజ్ఞే పార్థస్య ధీమతః. ఇలాంటివి ఎందుకు నేర్చుకోవాలంటే వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, జీవితం ఎలా గడపాలి, ఆలోచన ధోరణి ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోగలగాలి. ప్రతివాడు సుఖంగా బతకాలి, కష్టాలు తొలగించుకోవాలి, ఇదే దృష్టిలో పెట్టుకుంటాడు. కానీ ఈయన పరబ్రహ్మాన్ని చింతన చేస్తూ, అధర్మం నిర్వర్తింపజేస్తూ, లోకక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటూ జీవిస్తున్నాడు. అందుకే పవిత్రమైన వర్ణనలే చేశారు. ఇక్కడేం చెప్తున్నాడంటే అతడి నోట ఎప్పుడూ కూడా అసత్యం, అయుక్తం, అసహ్యం, అప్రియం పలకదు అన్నారు. అంటే మాటకి దుర్లక్షణాలు ఉండకూడదుట. ఏమిటి? అసత్యం పలకకూడదు. రెండవది అయుక్తం, యోగ్యము కాని మాటలు ఆడరాదు. అసహ్యం అంటే అవతలవాడు సహించలేని విధంగా, బాధపడే విధంగా మాట్లాడరాదు. అప్రియం అంటే ప్రీతికి విరుద్ధంగా మాట్లాడరాదు. ఇది మాటకు ఉండవలసిన 4 లక్షణాలు. అంటే భారతం దగ్గర పెట్టుకుని వ్యక్తిత్వం గురించి మాట్లాడితే ఎన్నొస్తాయో, కుప్పలు తెప్పలు ఉన్నాయి. అందులో ఇది చాలా మంచి మాటలు. సహి సర్వస్య లోకస్య హితమాత్మనేయవచ. గొప్ప మాట ఇది. ప్రతి వ్యక్తికి ఉండాలి, పాలకుడికి మరీ ఉండాలి. అన్ని లోకముల హితమే తన హితముగా భావించువాడు అటువంటి వాడు. అలాంటి మహానుభావుడు ధర్మబద్ధంగా పాలన చేస్తున్నవాడే ఉన్నాడు. అలా పాలిస్తూ ఉండగా యమునా నదీ తీరంలో, అంటే